మా జీవితాలను వెలిగించి మేము మీ ఎదుట ఉన్నతమైన ప్రియమైన బిడ్డలుగా బ్రతకడానికి చూపిన కృపంతటి కొరకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. తండ్రి, దైవికమైన మీ వాక్కులలో, మీ తలంపులలో మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి ప్రభా మీ కుమార్తె సహోదరి మహిమని ఏడుకొండలు గారి యొక్క గృహమునందు ఈ గృహ కూడిక ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన కృపంతటి కొరకు స్తోత్రాలు. పాటలలో, వాక్య పఠనములో మీ యొక్క సహాయమును అందించారు. తిరిగి మరలా మేమందరము కలిసి మీ మాటల కొరకు వేచి ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయముతో మాతో మాట్లాడండి, మమ్మలను నడిపింపచేయండి. ప్రభా, వినుచున్న వారికి దీవెనకరంగా, మేలుకరంగా, తద్వారా మీకు మహిమకరంగా మీరు జరిగించి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 1 నుండి 5 చరణాలు మనం చదువుకున్నాం. దైవజనుడైనటువంటి దావీదు గారు ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి వాటిని తలంచుకుంటూ, దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, దేవుడు చేసినటువంటి మేలును బట్టి తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ పలికినటువంటి మాటలు ఇవి. ఒక కీర్తనగా రాసుకున్నాడు ఆయన. సందర్భం ఏంటంటే ఆ మొదటి చరణంలోనే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ప్రారంభించాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? దావీదు గారు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ తన యొక్క జీవితంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతాలను, మేలులను తలంచుకుంటూ తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా మనతో మనం మాట్లాడుకోమా? మనతో మాట్లాడుకుంటూ ఉంటామా? మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదా? మాట్లాడుకుంటాం కదా, ఎవరికి చెప్పలేము, ఎవరితోనేమో అనుకోలేము. కాబట్టి కొన్ని సంగతులు మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగ దావీదు గారు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ఈ మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి సందర్భాలను నేను కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అందులో మొదటి మాట ఏంటంటే, ఆయనను స్తుతించాలి. ఇది దావీదుకు చాలా బాగా వంటబట్టింది. దైవికమైనటువంటి అనుభవాలలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటంటే దేవునిని స్తుతించటం. ఇది రావాలి మనకి. దేవునిని స్తుతించడం వస్తే మన జీవితాలలో ఎన్నో మేలులు సంపాదించుకుంటాం. దేవుణ్ణి స్తుతించడం రాకపోతే మనం బలహీనులం అవుతాం. కనుక దేవుడు ఏ సందర్భాల్లో ఏం చేస్తూ ఉన్నారో, ఎలా నడిపిస్తూ ఉన్నారో ఈ విషయాలను మనం అర్థం చేసుకుని దేవుడు చేసిన మేలును బట్టి, లేదంటే మన కష్టాలలో, మన బాధలలో, మన కన్నీళ్ళలో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం అలవాటు చేసుకోవాలి. ఇది దావీదుకు వచ్చింది. 138వ కీర్తన మొదటి చరణాన్ని ఒకసారి చదవండి. 138వ కీర్తన మొదటి చరణం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే స్తుతులు చెల్లించుటలో ఎలా చెల్లిస్తున్నాడు ఆయన? పూర్ణ హృదయముతో. అందులో అసంతృప్తి ఏమీ లేదు, బాధ ఏమీ లేదు, ఏ విధంగానూ కూడా తను సిగ్గుపట్టలేదు దేవునితో మాట్లాడుకోవడానికి. తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ దేవునిని ఘనపరచడానికి ఏమాత్రం అవమానంగా ఫీల్ అవ్వట్లేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీకు స్తోత్రాలు అంటాం వచ్చా? నేను ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు మీరు ఏమంటారు? ఆమెన్ అంటారు. కనీసం ఆమెన్ అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? నిజంగా అంటున్నారా? సంపూర్ణంగా అంటున్నారా? అసంపూర్ణంగా అంటున్నారా? ఆమెన్ అంటున్నారా? ఎలా అంటున్నారు చెప్పండి. సేవకులు ఒక మాట చెప్తూ,
ఒక 70-80 సంవత్సరాల ముసలమ్మకి, ఆమెకు ఏం చెప్పినా సరే హల్లెలూయా అంటాం అలవాటు అంట. ఏంటది చెప్పండి? హల్లెలూయా అంటాం అలవాటు. ఆవిడకి ఏదన్నా ఉత్సాహం వచ్చిందనుకోండి, ఇంకా అసలు పట్టుకోలేమన్నమాట. ఇంకా హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటుంది అన్నమాట. ఆ సేవకుడు ఒకడు వాక్యం చెప్తున్నప్పుడు అందరికన్నా ముందు కూర్చుంటుంది. ఆ వాక్యం వినేటప్పుడు చాలా ఆనందముతో ఆసక్తితో వాక్యం వింటుంది. మనలాగా నిద్ర కళ్ళతో కాదు. ఎలా ఉంటుంది? ఆ ఆసక్తితో వినటం వల్ల ఏదైనా ఆమెకు సంతోషం కలిగించే సందర్భం వచ్చినా, ఆనందం కలిగించేది, లేదంటే ఏదైనా బాధలో కూడా దేవుడు ఆవిడ చేసిన మేలు ఆ వాక్యాన్ని బట్టి గుర్తొచ్చిన, అందరూ సీరియస్గా వాక్యం ఏంటంటే ఒక్కసారి హల్లెలూయా అనేసిదంట. ఈ వాక్యం చెప్పి ఆయనకి చాలా ఒక ఆయన పాస్టర్ గారు ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన వస్తే ఆయన చెప్తున్న ప్రతిసారి ఆమెకు హుషారు ఎక్కువైపోయింది అన్నమాట. ఎక్కువైపోయి ఏమనేదంటే మాట్లాడితే చాలు హల్లెలూయా హల్లెలూయా అనేసిదంట. వాక్యానికి అది ఆటంకంగా ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉండి, ఈ మామని ఎలాగ ఆపాలి నేను, ఏమంటే చాలు హల్లెలూయా హల్లెలూయా అంటుంది, నాకు మధ్యలో ఇబ్బంది పెడుతుంది ఎలాగా అని చెప్పి అనుకుని ఆయన అన్నాడంట, ఇదిగో నేను వాక్యం చెప్తున్నంత వరకు కూడా కనీసం ఒక 1 నెల రోజులైనా నువ్వు హల్లెలూయా అని చెప్పకుండా ఉండాలి. నువ్వు అలా ఉంటే నీకు నేను దుప్పటిస్తాను అన్నాడంటే. ఏమిస్తానన్నాడా? ఓ దుప్పటిస్తాను, నువ్వు చెప్పకూడదు. మరి ఏమని చెప్పకూడదు? నువ్వు హల్లెలూయా అని మాత్రం గట్టిగా చెప్పొద్దు. ఒకవేళ అంతగా వస్తే మనసులో అనుకో, కానీ గట్టిగా మాత్రం చెప్పొద్దు. ఇలా ఉన్నావంటే నీకు దుప్పటిస్తానన్నాడంట ఆయన. సరే అయితే దుప్పటిస్తానన్నాడు కదా, గట్టిగా చెప్పొద్దు అన్నాడు కదా, పెద్ద పని ఏం చెప్పలేదు కదా, మనకి అనకూడదు అన్నాడు అంతే కదా అనుకుని వాక్యం చెప్తూ ఉంటే మౌనంగా వింటా. ఆవిడకి హుషారు వచ్చినప్పుడల్లా వచ్చేస్తుందంట నోటి దగ్గరికి, అలవాటైపోయింది కదా. ఆ వచ్చినప్పుడల్లా మనసులో అనుకుంటుందంట హల్లెలూయా 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 అని మనసులో అనుకుంటుంది. అంటే కంట్రోల్ చేసుకుంటుంది, తాను కంట్రోల్ చేసుకుంటుంది, ఆపుకుంటుంది. ఆఖరికి మొత్తం మీద ఒక 20 రోజుల దాకా ఓపు పట్టింది. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకో 10 రోజులు ఉన్నాయి. ఈమె రోజు వాక్యం వింటూ ఉంటుంది. వాక్యం వింటున్నప్పుడల్లా ఆమె మనసు పులకరించిపోతుంది ఆ వాక్యానికి. దేవుని యొక్క మాట వింటుంటే ఆవిడకి ఆనందం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతుంది. అందామంటే దుప్పడటం వచ్చేస్తుంది. అందుకని ఈ దుప్పటి ఎక్కడ మళ్ళీ క్యాన్సల్ అంటాడేమో అనుకుని ఆ దుప్పటిని దృష్టిలో పెట్టుకుని పాపం మౌనంగా కొన్ని రోజులు మొత్తం మీద భరించింది. కానీ ఒక రోజున ఆయన వాక్యం చెబుతున్నాడు, ఆత్మ ప్రేరేపణతో వాక్యం చెబుతూ ఉంటే ఇంకా ఆనందాన్ని తట్టుకోలేక పైకి లేసి అందంట, నీ దుప్పడు వద్దు నువ్వు వద్దు, దేవునికి స్తోత్రం అందంట. నీ దుప్పడు ఇవ్వరా పర్లేదు, నాకు నేను మాత్రం స్తోత్రం అని చెప్పడం మాన్ను అందంట. అంటే ఆమె వాక్యం ఎలా ఉంటుంది, అంతమంది ఉన్నా కానీ వాళ్ళెవరు కూడా చచ్చిన శవాల్లాగా ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఆసక్తిగా వింటుంది, శ్రద్ధగా వింటుంది. ఆ దేవుని యొక్క మాట హృదయంలోనికి స్పందించినప్పుడల్లా నీకు స్తోత్రం నాయనా అంటుంది. పూర్ణ హృదయముతో స్తుతులు చెల్లించడం అంటే అది. అర్థమైందా? పూర్ణ హృదయముతో చెల్లించడం అంటే అది ఉత్తినే పైన నోటి మాటతో ప్రభువానికి స్తోత్రం నాయనా అని చెప్పడం కాదు. వాక్యం చెప్తున్నప్పుడు నీ స్పందన ఉండాలి. ఆ స్పందనలో కన్నీళ్లు కలగాలి, సంతోషం కలగాలి, ఆనందం రావాలి. హృదయంలోనే స్తుతించాలి, హృదయపూర్వకంగా కూడా స్తుతించాలి. ఇది దావీదు జీవితంలో తనకు జరిగిన వాటిని తలంచుకుంటూ తన ప్రాణంతో మాట్లాడుకుంటూ, దేవా నీకు స్తోత్రాలనైనా, నా ప్రాణమా నువ్వు ఎవరిని సన్నుతించాలి? యెహోవాని నువ్వు సన్నుతించాలి. నా అంతరంగమున ఉన్న సమస్తమా నువ్వు ఎవరిని సన్నుతించాలి? ఆయననే స్తుతించాలి. తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ నువ్వు దేవుణ్ణి స్తుతించాలి చెప్తున్నాడు. మనం ఎంతసేపు దీనికి కావాల్సిన వాటిని తెచ్చుకోవడానికి, దీనికి కావాల్సిన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం. కానీ దేవుణ్ణి ఘనపరచడానికి మన హృదయాన్ని పరిపూర్ణంగా మనము వాడాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలి. తర్వాత 86వ కీర్తన 12వ చరణం కూడా చూడండి. 86వ కీర్తన 12వ చరణం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అన్నాడు. చాలు, నా పూర్ణ హృదయముతో అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం, కృతజ్ఞతలు చెల్లించడం, థ్యాంక్స్ అని చెప్పటం, దేవునికి వందనాలు చెప్పటం, అది శ్రేష్టమైనటువంటి మంచి అలవాటు. వింటున్నారా?
దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మంచి అలవాటు. ఉదయకాలం లెగ్గానే ఏమని చెప్తారు? ఏమైనా చెప్తారు దేవునితో? అప్పుడే తెల్లారిందా, అప్పుడే పనులు మొదలెట్టాలా? ఈ బాధల్లో పడి దేవునికి స్తుతులు చెల్లించడం మర్చిపోవద్దు. పొద్దున్న లెగ్గానే ఏం చేయాలా? అమ్మ, ఎంతమంది మోకరిల్లి ప్రభా నీకు స్తోత్రాలు అయినా మళ్ళీ ఉదయకాల సమయమే మిమ్మల్ని చూడగలిగే అవకాశం కలిగింది ప్రభా మీకు స్తోత్రాలు అని ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు కూడా దేవునికి స్తుతులు చెల్లించాలంటున్నాడు. పని చేసుకునేటప్పుడు, పండుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు, మనం ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి స్తుతులు చెల్లించే మంచి అలవాటు మనకి రావాలి. మనం ఎదురులకు చెప్పడం అలవాటు, మనం అనుకోవడం అలవాటు ఉండదు. కాబట్టి మనము దేవుని గణపరచినట్లుగా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే దేవదూతలు కూడా ఎప్పుడు ఏం చెప్తారు? దేవదూతలు కూడా ఎప్పుడు ఏమని చెప్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఏమని చెప్తున్నాయి? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో అన్నాడు. అంటే అవి కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధుడు 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 చెప్తున్నాయి. కానీ దేవుడు మాత్రం మన స్తుతులను కోరుకుంటున్నాడు. కనుక దావీదు తన ప్రాణంతో ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమను. అంటే ఆయన స్తుతించాలి, అది మొదటి మాట. రెండవ మాట, రెండవ చరణం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. రెండో మాట ఏంటంటే ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు. ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు, ఆయన చేసిన ఉపకారాలను మరిచిపోకూడదు. ఇది బాగా చాలా ముఖ్యమైనది. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకు దేవుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ ఉపకారాలు చేశాడు, మనకి ఎన్ని చేసి ఉంటాడు లెక్క పెట్టగలమా మనము? తల్లి గర్భములో పడినది మొదలుకొని, అంటే అమ్మ కడుపులో నుంచి మొదలుకొని ఇప్పుడు 70-80 సంవత్సరాల దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మన మధ్యలో. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉపకారాలు దేవుడు చేసి ఉంటాడు? లెక్క పెట్టలేనన్ని. ఎన్నోసార్లు మనము ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండుంటాం కదా. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ తన కృపను చూపుతూ మనకు మేలు చేసి మనకు ఉపకారాలు చేశాడు. ఆఖరికి తల్లైనా హాని చేస్తుందేమో కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనకి హాని చేయడు. కనుక ఆయన ఉపకారాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా ఆయన చెబుతున్నాడు. ఏమనంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుదామా? అయితే నీవు చదువుమా. జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అన్నాడు. నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అన్నాడు. నువ్వు ఏదైతే కనులారా చూసావో, ఏ మేలు అయితే దేవుడు నీకు చేశాడో వాటిని నువ్వేం చేయకూడదు? మరిచిపోకూడదు అన్నాడు. చేసిన మేలు నువ్వు మర్చిపోతే కృతజ్ఞత అనరు, దాన్ని కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటాం. అంటే ఏంటి? పెద్దలు సాధారణంగా ఇలా చెప్తారు. ఏంటంటే ఏరు దాటేదాకా ఉంటారంట. ఏరు దాటిన తర్వాత ఏం చేస్తారంట? ఏరు దాటిదాకా ఉంటారంట. ఏరు దాటిన తర్వాత ఇంకా దాటేసాం కదా, దీని అవసరం లేదని దాన్ని గట్టేస్తారంట. ఏరు దాటిదాకా దాన్ని ఈదుకుంటూ వస్తారు. ఏరు దాటేసిన తర్వాత దీని అవసరం మనకు లేదని దాన్ని ఏం చేస్తారంటే గెరటేసేస్తున్నారంట. మనుషుల యొక్క భావాలు, మనుషుల యొక్క ఆలోచనలో అవసరం తీరే వరకు ఒక లెక్క, అవసరం తీరిపోయిన తర్వాత మరొక లెక్క అయిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వాటిని మరువకుండా మీరు ఏం చేయాలంటే మీ కుమారులకును మీ కుమారుల అంటే మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు కూడా వీటిని మీరు నేర్పాలి. ఇవి గుర్తుండేటట్టుగా మీరు చెప్పాలి. ఏం చెప్తాం మన పిల్లలకు? సాధారణంగా ఏం చెప్తాం? దేవుడు నీ పట్ల నా పట్ల ఇన్ని మేలు చేశాడురా అని ఎప్పుడన్నా చెప్పారా? మరి చిన్నప్పుడు నీకు ఈ రోగం వచ్చిందిరా, నువ్వు బాధపడ్డావు, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు, పడితే కనుక మేము దేవునికి మొక్కుకున్నాం, మొక్కుకుంటే దేవుడు ఎంత సహాయం చేశాడు,
అప్పుడు సంఘస్థులు అందరూ కలిసి ప్రార్థన చేశారు. పాస్టర్ గారు అందరూ కలిసి ప్రార్థన చేశారు. చేస్తే నిన్ను దేవుడు బాగు చేశాడురా అని ఎప్పుడైనా చెప్పారా? మేము చిన్నప్పుడే ఆపరేషన్ పడిందిరా, నీ కోసం నానా బాధలు పడుతుంటే నన్ను పొట్ట కోసి నిన్ను తీశారా అని చెప్పారా? ఆపరేషన్లే కదా పడేది, పొట్ట కోసి తీశారా నిన్ను, నువ్వు బ్రతకడం కోసం నిన్ను బయటికి తీసుకుని రావడం కోసం నా పొట్ట కోసారా, లేదంటే నేను అయిపోదును నువ్వు కూడా అయిపోదువు. దేవుడు అలా అవ్వకుండా నిన్ను నన్ను కాపాడాడు. నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు మరొకయుండునట్లుగా జ్ఞాపకం చేయమంటున్నాడు, గుర్తు చేయమంటున్నాడు. ఎందుకంటే మనం మర్చిపోతామనండి. అందుకని ఆయన చేసిన ఉపకారాలను ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. ఒకసారి చూడండి, ద్వితోపదేశకాండము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు అన్నాడు. ఒరే బాబు, మీరు మర్చిపోతారేమో, మీరు మరవకుండా ఏం చేయాలా? జాగ్రత్త పడమంటే జాగ్రత్తగా చూసుకో, మర్చిపోకుండా చూసుకో. నిజంగా దేవుడు ఎంత మంచోడండి. ఒకవేళ మర్చిపోతే అన్ని విధాలుగా కూడా మానవత్వం నశించిపోయి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడూ కూడా చేసిన మేలును మర్చిపోకూడదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో వాళ్ళకి నువ్వు నేర్పాలి, కుమారులకు చెప్పాలి, అంతేకాదు మర్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుని అన్నాడు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని చెప్పినా వాళ్ళు ఏం చేశారో చూడండి. 78వ కీర్తన 10వ చరణం, 78వ కీర్తన 10వ చరణం చదవండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎంత ఆశ్చర్యమో చూడండి, అన్నీ మర్చిపోయారంటండి వాళ్ళు. దేవుడు ఎంత మంచోడంటే, మళ్ళీ చెప్తున్నానమ్మా, దేవుడు ఎంత మంచోడంటే, ఒరే నాన్న, ఇది మంచిది, ఇది చెడ్డది, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇది ఉంటుంది. ఇదిగో ఈ మంచిలో నువ్వు ఉన్నావనుకో బాగుంటావు, ఈ చెడిన స్థితిలోకి వెళ్ళావనుకో చెడిపోతావు. ఇదనుకో నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది, అందరిలోనూ గొప్ప చేస్తుంది. ఇదనుకో నిన్ను పాడు చేస్తుంది, నీ నాశనానికి దారిస్తుంది. నిర్ణయించుకోవలసింది నువ్వే. దేవుడు ఎంత మంచిది చూసారా? బెత్తం పట్టుకుని మనం వెళ్తాకి వెళ్ళేదురా అంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికైతే వెళ్ళొద్దన్నామో వాడు బెత్తం పట్టుకున్నా సరే ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్తాడు. మా పిల్లలు చిన్నప్పుడు పెద్దోడో చిన్నోడో గుర్తులేదు, మా కుమార్ గారి ఆవిడ అడిగితే చెప్తుంది. పెద్దోడో చిన్నోడో మరి ఆ దండుగారి ఇంట్లో ఉండేవాళ్ళం అక్కడ రామేశ్వరం సెంటర్లో. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. అప్పుడు ఇక్కడ నుండి ఆ మూలకి లోపలికి ఉండేది అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు మాడు బస్కేసుకుని, పెద్దోడు ఇలా బస్కేసుకుని కూర్చున్నాడు. నేను వెళ్ళి మళ్ళీ దబ బాదుకొని తీసుకొచ్చేవాడినండి. తీసుకొచ్చిన కాసేపటికి మరలా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ కూర్చునేవాడు. అర్థమవుతుందా? వాళ్ళ మనసులో ఉన్న భావాలను బయటికి తీసుకురావాలి, కానీ బెత్తం ఎంతగలా పట్టుకున్నా సరే కష్టం. మా చిన్నవాడు ఏం చేసాడంటే, మా ఎదురుగుండా ఇంకో మాస్టర్ ఉండేవాడు. ఆ మాస్టర్ ఉండేవాడు అన్నమాట. ఆయన ఉంటే ఈయన చిన్నపిల్లడు కాబట్టి మా ఇంట్లోనేమో నాపరాలు లాగా, వాళ్ళ ఇంట్లోనేమో కొంచెం సిమెంట్ లాగా చేసి చల్లగా ఉండేది. అక్కడికి వెళ్ళి అక్కడ తలకెట్లా పడుకునేవాడు. ఆ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ తలకెట్లా పడుకునేవాడు అన్నమాట. చల్లగా ఉండేది, అది చల్లగా ఉండేది. అంటే మన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మనం రకరకాలుగా చేసిన జరుగుతున్నటువంటి వాస్తవాలను, అలాగే బ్రతుకుతున్న విధానాలను, దేవుడు మన పట్ల చూపుతున్న మేలులను పిల్లలకి బాల్యం నుండే వివరించడం ప్రారంభించాలి వాళ్ళకి. మా పిల్లలిద్దరు నేను సైకిల్ ఎక్కించుకుని వెనకాల పెద్దోడు కూర్చునేవాడు, ఎదరేమో చిన్నోడు కూర్చునేవాడు. మీకు గుర్తుందో లేదో, ఈ పక్కన సంచి పెట్టుకునేవాడిని, ఈ పక్కనేమో మన క్యాసెట్ ప్లేయర్ ఉంది కదా ఇంటి దగ్గర మంది, అది ఇందులో పెట్టుకునేవాడిని. ఓ సౌండ్ బాక్స్ ఏమో ఇందులో పెట్టుకునేవాడిని, 2 సంచులు ఎదరెట్టుకునేవాడిని. ఎదర సీటు మీద ఏమో చిన్నవాడు ఉండేవాడు, వెనకాలేమో మా పెద్దోడు ఉండేవాడు. అక్కడి కాలవతల నుంచి అక్కడి నుంచి వీధి నుంచి వచ్చి అదేంటంటే అందులో బాక్స్ పెట్టి మైక్ పెట్టి మాట్లాడుకుంటాకి అనమాట.
అవి పట్టుకుని రోజు పట్టుకొచ్చాం, మనకి ఏం లేదు కదా మరి అవకాశం, పట్టుకొచ్చాం అనమాట. తీసుకొచ్చినప్పుడల్లా చెప్తా ఉండేవన్నమాట, ఏసయ్యా ఏసయ్యా అని. మా మామ అనేది కదా ఇక్కడ, ఈ మామ పేరు ఏం పేరు? నాగమామ. మన పెద్దసాని పుష్ప వాళ్ళ అమ్మ ఏసయ్యో ఏసయ్యో అంటూ ఉండేది. అలాగ పిల్లలకి నేను చెప్తా తీసుకొస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానో, నేను ఎలా పడుతున్నానో, ఏ విధంగా ఉంటున్నాను, అన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండేది. భవిష్యత్తు మరి చెప్పాల్సిన బాధ్యత మనది, మర్చిపోతే శిక్ష పడేది వాళ్ళకి, కానీ చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనకుంది. ఎందుకంటే కుమారులకు చెప్పమన్నాడు, నువ్వు మర్చిపోవద్దు అన్నాడు కదా దేవుడు. కనుక ఈ విషయాలన్నీ మనం క్రోడీకరించి వారికి చెప్పాలి. కానీ ఆ రోజున వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారంట, నిబంధనను మర్చిపోయి, ఆశ్చర్యక్రియలను కూడా వాళ్ళు ఏం చేశారు, వెంటనే మర్చిపోయారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు చాలా రకాలుగా వాళ్ళకి నేర్పించాడు. అంతేకాదు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇది మంచి దారి, ఇది చెడ్డ దారి. ఈ దారిలోకి వెళ్తే నీకు దీవెనలు వస్తాయి, ఈ దారిలోకి వస్తే నీకు శాపాలు వస్తాయి. ఈ దారిలో నీకు అన్నీ దీవెనలే, ఈ దారిలోకి వెళ్తే అన్నీ శాపాలే. నా మాట వింటే నీకు ఈ దీవెనలు, నా మాట వినకపోతే నీకు ఈ శాపాలు. ఏది ఎన్నుకుంటారు సాధారణంగా? ఏది ఎన్నుకోవాలి మరి? ఆశీర్వాదం కావాలా, శాపాలు కావాలంటే ఏది ఎన్నుకుంటాం సాధారణంగా మనం? ఎవరైనా శాపాలు కోరుకుంటారా? చెప్పండి, కోరుకోం కదా. మీకు ఇలా చెప్తాను మంచి మాట. చిరత పులులు, పెద్ద పులులు లోకంలో తిరుగుతున్నాయి ఇప్పుడు, బయట ప్రపంచంలో బాగా ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాయి. మరి మన ఊరు కూడా వస్తాయేమో, దయమని గారు తెలియదు, మీ ఇంటికే వస్తుంది పెద్ద పులి. అవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. ఆ పెద్ద పులిని పట్టుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఒక బోన్ పెడతారు, బోన్ నిండా ఒక అడవిలాగా క్రియేట్ చేస్తారు. దాంట్లో ఒక మేక పిల్లనో, పంది పిల్లనో, కుక్క పిల్లనో అందులో పెడతారు. బోన్ తీసి ఉంచుతారు. అది అటు ఇటు తిరిగి దానికి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్కి వచ్చి వస్తుంది, అందులో ఎర్ర ఉంది, చూసుకుంది, బాగుంది, అమ్మ ఇక్కడ ఎవరో కనపట్లేదు, అంత పచ్చగా ఉంది, నేను అడవిలోనే ఉన్నాను, ఎదర కూడా నాకు ఎర్ర చక్కగా కనిపిస్తుంది అనుకుని అది తినడానికి ప్రయత్నం చేసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే అది లోపలికి అలా వెళ్ళగానే బోన్ ఏమైపోద్ది, బోన్ పడిపోతుంది, అది లోపల చిక్కి పడిపోతుంది. ప్రజెంటు మనుషుల మధ్య అలాంటి స్థితి ఉంది. ఎందుకనంటే అక్కడున్న బోను కనిపించట్లేదు, అంతా ఆశీర్వాదమే అనుకుంటున్నారు. ఎదరున్న ఎర కనబడుతుంది, వాడు ఎర వేశాడు, ఆ ఎర ఒకటే కనిపిస్తుంది, చుట్టూ ఉన్న కంచి కనపట్టలేదు. మనుషుల్ని దాంట్లో చిక్కుకుంటున్నారు. దేవుడు అన్నాడు, నా మాట వింటే నీకు దీవెనలు. ఆ రోజు చెప్పాడు వాళ్ళకి, ఖచ్చితంగా చెప్పాడండి, మీరు ఇది చెయ్యాలి అని. చూడండి, మీకు నేను అబద్ధం ఆడుతున్నానేమనుకుంటే మీరు 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి, తెలిసిపోతుంది మీకు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి, చదవండి. నీవు నీ దేవుడైన మాట, దేవుని మాట, యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు. నా ఆజ్ఞలు గాయకొన్ని మీరు వింటే. ఇంకా అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. ఎప్పుడు? ఇదిగో ఈ నా ఆజ్ఞలు, ఈ నా మాటలు నువ్వు వింటే అన్నాడు. ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాడు చూడండి. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెన. నీ మీద పడి శత్రువులు నీ మీద యెహోవా ఎదుట హతమగునట్లు చేస్తాడు. వారొక త్రోవ నీ మీదకు బయలువేరి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నాలు అన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆయన మాట వింటే ఎన్ని దీవెనలు ఉన్నాయి అక్కడ లెక్క పెట్టండి ఒకసారి, తెలిసిపోద్ది. ఆయన మాట వింటే ఎన్ని దీవెనలు ఉన్నాయి అక్కడ స్పష్టంగా చెప్పాడు ఆయన. నాయన ఇది మంచి మార్గము, నా మాట వింటే మీకు దీవెనలు వస్తాయి నాయన అన్నాడు. మనకి మాట వినకూడదు కానీ దీవెనలు మాత్రం వచ్చేయాలి. కష్టపడకూడదు, సంపాదన మాత్రం
వచ్చేయాలి. ఏమి చేయకూడదు, మేడ మాత్రం కట్టేయాలి. ఇప్పుడున్న రోజులు అవి. కష్టపడిన వాళ్ళకి తెలుస్తుందా బాధ ఎలా ఉంటుందో. కష్టపడకుండా ఈజీగా వచ్చేయాలి. ఇప్పుడు మనీ అంతా కూడా చాలా ఈజీగా వచ్చేయాలి. ఇప్పుడు పరిస్థితి ఇదిగో ప్రభువా నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, నీకు అన్ని ఆశీర్వాదాలు అన్నాడు. అక్కడ ఇంకో మన వాళ్ళు బాగా చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చదవండి, 12వ వచనం చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము కానీ కాలమందు కురిపించుటకు, నీ చెవి కారమతను ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధనని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని. అయ్య బాబోయ్, నువ్వు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఎప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆయన మాట వింటే అనే మాట వదిలేశారు. కానీ దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు కానీ మనకి కానీ వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తారు మనకి చర్చిల్లో. అందులో కానీ ఏముంటుంది? నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. మాట్లాడేట అలాగైపోయారు. మాట వినినప్పుడు మనకు అది గుర్తు ఉండదు. ప్రార్థన చేసినప్పుడు మాత్రం భలేగా చెప్తాం. ఇంకో మాట ఎప్పుడు పదే ఉపయోగించాం. ఇంకో మాట చూడండి, 14 కింద యెహోవా నిన్ను తలగా ఉంచును కానీ తోకగా నియమింపడు. అయ్య బాబు, నువ్వు ఎప్పుడు తలకాయ, తోక కాదంట. ఎప్పుడు ఆయన మాట వింటే నిజంగానే తలకాయ. నువ్వు ఆయన మాట వింటే నిజంగానే తల. హెడ్ ఆఫీస్ నీదే. మనం అది చెప్తామా? మాట్లాడండి. మళ్ళీ ఏం చెప్తాం ప్రార్థన చేసినప్పుడు? అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. స్తోత్రం. తలగా ఉంటావు కానీ తోక్కుంటావు. స్తోత్రం. అక్కడ ఇంకో మాట ఉంటుంది చూడండి. అక్కడ నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. అంటే ఎప్పుడు హెడ్ నువ్వే. దేవుని మాట ఎప్పుడు పొల్లిపోదు. అన్నిటికీ ఆధిపత్యం ఇచ్చాడంటే ఆయన, నాయనా నువ్వు నా మాట వినరా, నువ్వు నా మాట వింటే ఇవన్నీ, ఈ దీవెనలన్నీ నీకు ఇస్తానురా అంటున్నాడు ఆయన. అవన్నీ ఇచ్చే, కానీ నేను మాత్రం నీ మాట విననంటే వినను. చూసారు ఎలా అయిపోయింది పరిస్థితి? దీవెనలన్నీ కావాలి, కానీ నీ మాట మాత్రం నేను వినను. బాగుంది ఇది. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? చేసిన ఉపకారాలన్నీ మర్చిపోతే ఎలా దీవెనలు సంపాదించుకుంటాం? అది మంచి మార్గం అని దేవుడు ముందెట్టాడు. తర్వాత కూడా చూడండి, ఇప్పుడు 15 వచనం చదవండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల అన్నాడు. వినినా కాదు అక్కడ, మరలా వినని ఎడల ఈ శాపములన్నీ నీకు. అక్కడేమన్నాడు 28వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఇక్కడేమంటున్నాడు? వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించను. ఎక్కడెక్కడ శాపాలు అంటారు? పట్టణంలో శాపం, పొలంలో శాపం. వింటున్నారమ్మ తల్లి? పట్టణంలో శాపం. దేవుని మాట కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవుని ప్రార్థనలు కావాలి, కానీ దేవుని మాట నేను విన్నాం. అర్థమవుతుందమ్మా మన దీవెనలు ఎలా పోతున్నాయో, మన ఆశీర్వాదాలు ఎలా ఎవరు పోగొడుతున్నారు? అట్లని దేవుడు కాదమ్మా, మనమే పోగొట్టుకుంటున్నాం. ఆయన ఎప్పుడు మనల్ని దీవించాలని అనుకుంటాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? శాపాలు తెచ్చుకుంటున్నాం. ఎలా అంటే ఆయన మాట వినకపోవటం వల్ల. అక్కడ అంటున్నాడు, నా మాట వింటే ఇవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాను రా నాయన, నీ మాట మాత్రం నేను విన్నాను, కానీ నాకు ఇవ్వాల్సిన అనుకుని ఇచ్చే. కనుక నా మాట నువ్వు వినకపోతే పట్టణంలో శాపం, పొలములో శాపం, గంప పిండి పిసుకుని తొట్టే శాపం. అంటే వంటిల్లు తింటావు కానీ వంట పట్టదు, తింటావు కానీ అరుగుదల ఉండదు, తింటావు కానీ ఆరోగ్యం ఉండదు. పోనీ ఏమీ లేదంటే అన్నీ ఉంటాయి, కానీ ఆరోగ్యం ఉండదు. రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటాం. ఇంకా అవన్నీ మనం చదువుకుంటే దేవుడు ఎంత గట్టిగా చెప్పాడంటే ఇవన్నీ చేసాడు ఆయన. వింటున్నారా? ఆ తర్వాత చూడండి 44వ వచనం. అతడు నీకు అప్పిచ్చును కానీ నువ్వు అతనికి అప్పియలేవు. అప్పులు తెచ్చుకోవాలి, అప్పులు పాలవ్వాలి, కానీ నువ్వు మాత్రం అప్పులు తీర్చలేవు. ఎంత భయంకరంగా చూశారు మాటలు. ఎప్పుడు నా మాట నీవు వినని ఎడల నీవు అతడు తలగా ఉండును, నువ్వేమైపోతావు? తోకగా ఉంటావు. మనకి వాగ్దానాలు చెప్తారండి. మనకి
వాగ్దానం చెప్తారు, ఇది చెప్పరు, ఎంతసేపు అదే చెప్తారు. ఆడు తాగుబోతాడైనా సరే కదా, తాగుబోతాడు ఒక వాగ్దానం తీసుకున్నాండి, ఈ సంవత్సరం నీ దీవెనలు నీ మీదకు వచ్చును గాక అని వచ్చింది అడిగి వాగ్దానం. ఆడు పచ్చి తాగుబోతాడు, ఏ రోజు చర్చికి రాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలండి? అయ్యయ్యో దేవా, ఎంత భయంకరం. ఇప్పుడు వాడిని దీవిస్తాడు దేవుడు. మరి ఈయన వేయాలా చెరసాల్లో, ఆయన వేయాలా? ఇచ్చిన ఆయన వేయాలా, పుచ్చుకున్న ఆయన వేయాలా? అక్కడ రాయబడిన మాట చూడండి, తలగా ఉండునుగా నీవు తోకగా ఉందువు, నీవు నాశనము చేయుబడు వరకు ఈ శాపములయన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. కారణం ఏంటి? ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు అన్నాడు. నేను అంటున్నానా తల్లి, నువ్వు ఆయన మాట వినలేదు. చాలామంది పెద్దవాళ్ళు కూడా, ఒరే నాన్న ఇది వద్దురా, ఈ పని మనకు వద్దురా, ఇది మంచిది కాదురా అని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి. కానీ వినరండి. ఎంత చెప్పండి వాళ్ళు వినరు, ఎంత చెప్పినా వినరు. ముసలిదాను నీకేం తెలుసు, ముసలుడు నీకేం తెలుసు, నీకేం తెలుసు అంటారు. ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళకి ఎక్కదు. కనుక దేవుడు అంటున్నాడు, అమ్మ వినటం మర్చిపోతాము, మన దీవెనలు మనమే పోగొట్టుకుంటాం. మా వింటున్నారా? ఆయన మాట ఎప్పుడైతే వినమో, ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడైతే మర్చిపోతామో, లోకం అంటది ఏమంటుందంటే, నీ దేవుడు నీకు ఏం చేశాడు అంటారు. అసలు మన దేవుడు మనకు చేసినటువంటి మేలు తలుచుకుంటే పుస్తకం పెట్టి రాయలేం. అన్ని మేలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అన్ని మేలు చేశాడు మన జీవితాల్లో. అసలు మనం నోరు తెరిచి చెప్పలేమండి అన్ని మేలులు చేశాడు. ఆయన చేసిన మేలులు ఉపకారాలు ఎప్పుడు మర్చిపోకూడదు. దావీదు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవద్దు, దేనిని మరవద్దు. అసలు నోటుతో చెప్పలేము, హృదయంలో నుంచి కూడా చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి. అన్ని మేలులు చేశాడు మన పట్ల దేవుడు. మనమే కోరి తెచ్చుకుంటున్నాం శాపాలని. వద్దు మనకది, మనకు వద్దది. మనము దీవెనలు పొందుకోవాలి, పరలోకపు ఆనందాలను పొందుకోవాలి. అలా ఉండాలంటే ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వినకపోవడం వల్లే మనకి తిప్పలు, ఈ బాధలు. దావీదు ఆయన ఉపకారాల్లో నువ్వు దేన్ని మర్చిపోకొద్దు ప్రాణమా అని తన ప్రాణాన్ని హెచ్చరించుకుంటున్నాడు ఆయన. తర్వాత మాటకి వెళ్దాం మరలా, ఆ తర్వాత మాటకు చదువుదాం మరలా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అన్నాడు. మూడో మాట ఏంటంటే, ఆయన మన దోషములను క్షమించువాడు. మూడో మాట, ఆయన మన దోషములను క్షమించువాడు. ఎంత మంచోడంటే మనం నమ్ముకున్న దేవుడు, మనము చేసిన వాటిని, మనము ఆయన ఎడల చూపినటువంటి అవిధేయతను, ప్రభువా నన్ను క్షమించు నాయనా, తొందరపడ్డాను ప్రభువా, నన్ను కనికరించు నాయనా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు క్షమించే దేవుడు. ఎలాంటిడైనా క్షమించే. ఒకవేళ మనుషులు క్షమించకపోవచ్చు, బతికుండగా నీ గుమ్మం తొక్కను అనొచ్చు, నీకు నాకు సంబంధం లేదని అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను. కనుక మన దోషములను క్షమించే దేవుడు ఆయన. ఉదయకాల సమయం కూడా జ్ఞాపకం చేశాను. చూడండి ఒకసారి 130వ కీర్తన 4వ చరణం. 130వ కీర్తన 4వ చరణం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అన్నాడు. ప్రభువా నీ దగ్గర ఏం దొరుకుతుంది? నాకు క్షమాపణ దొరుకుతుంది నాయన. అంటే ఆయన కక్ష పట్టుకునే దేవుడు కాదు, ప్రేమించేవాడు. కనుకనే ఆయన మన దోషాలను మనం క్షమించి మనల్ని కనికరించే దేవుడు ఆయన. అంతేకాదు మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఉదయకాల సమయాన్ని ఆ మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేసి, ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు అని రాయబడింది. అంటే ఏంటన్నమాట, ఆయన దోషాలన్నింటినీ ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. ప్రభువా ఎన్నిక లేని వాడిగా నేను చేశాను, నీకు విరోధంగానే నేను చేశాను, నన్ను మన్నించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు.
అంటే ఆయన మాట వినకుండా ఎన్నో చేసావు. దావీదు గారి జీవితంలో జరిగింది కనుక ఆయన మాట వినకుండా చేసావు. కానీ ఆయన మాట అర్థమైన తర్వాత, ప్రభువా నన్ను మన్నించు, నేను దోషిని, నన్ను మన్నించండి అనగానే దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. దావీదు గారు అంటున్నాడు, నేను ఎన్నో దోషాలు చేశాను ప్రభువా, కానీ నువ్వు నన్ను ఏం చేశావు? ఆయన దోషములను క్షమించువాడు, నన్ను క్షమించావు నాయన. చూసారా దావీదు గారి యొక్క సందర్భం? నీకు వ్యతిరేకంగా చేశాను, వ్యతిరేకంగా బ్రతికాను, కానీ నన్ను క్షమించావు అంటున్నాడు. అది 3వ మాటగా. 4వ మాటగా నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు. సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటే, సంకటములంటే ఆపదలు, రోగాలు. సంకటాలు అంటారు వాటిని, ఆపదలు, రోగాలు, వీటిని సంకటాలు అంటారు. నిజంగా ఎన్ని విధాలుగా దేవుడు మన జీవితాలలో ఎన్ని రోగాలను తీశాడు, ఎన్ని వ్యాధులను తీశాడు, ఎన్ని బాధలను తీశాడు, ఎన్ని కష్టాల నుంచి మనకు విడుదలనిచ్చాడు. ఇవ్వలేదా? ఈ బాధలన్నింటినీ కూడా విడుదల పొందడానికి ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, భయంకరమైన పాప రోగం నుండి కూడా మనకి విడుదలనిచ్చాడు. ఇవ్వలేదా? మనల్ని కాపాడలేదా ఆయన? ఒకసారి చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నాడని, చాలమ్మ, పాపాత్మురాలైన ఒక స్త్రీ తను ఏ రోగంతో బాధపడుతుంది? పాప రోగంతో బాధపడుతుంది. తను చేస్తున్నటువంటి పని పాపము అని తనకు అర్థమైంది. తనకున్న వ్యాధి ఏంటంటే పాపము వ్యాధి. ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడుతూ యేసుక్రీస్తు పరిసయ్యుని ఇంట ఉన్నాడని సంగతి తెలుసుకుంది. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి యేసయ్యను ప్రేమించి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. అప్పుడు ఆయన మాట్లాడుతుంటున్న మాట 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అంది. ఏం చేసిందంట? విస్తారముగా ప్రేమించిందంటే ఆమెకున్న రోగం పాప రోగంతో బాధపడుతుంది. ఆమెను ఒక మాదిరిగా మనకు కనిపిస్తుంది, కానీ ఈ పాప రోగంతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మ వింటున్నారా? ఎంతమంది ఉన్నారు భూమి మీద? ఎంతమంది ఉన్నారు? ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రోగంతోనూ? పాప రోగంతో బాధపడే వాళ్ళే. ఆమె గ్రహించింది, మిగతా వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు మాత్రం సంకటాలన్నీ కుదుర్చేవాడు, సెట్ చేసేవాడు ఆయన. అందుకనే ఈ మాట దావీదుకు అర్థమైంది, నేను పాపం చేశాను, కానీ ఆ పాపపు స్థితి నుండి, ఆ రోగం నుండి నన్ను కుదిర్చి నువ్వు మరలా బయటికి తీసుకుని వచ్చావు అన్నాడు. మన జీవితాల్లో కూడా శరీర సంబంధంగా కూడా అనేక రోగాలు రాలేదా? అనేక ఇబ్బందులు ఎదుర్కోలేదా? నువ్వు ఎంతకాలం బతుకుతావు, ఎన్నాళ్ళు ఉంటావు, రేపు మాపో నువ్వు చచ్చిపోతావేమో, ఇక నువ్వు బతకవేమో అని అనలేదా? కానీ దేవుడు ఏం చేశాడు? అన్నిటి నుండి విడుదలనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటి నుండి విడుదలిచ్చాడు. అన్ని కష్టాల నుంచి బాధలు అనుభవించేటట్టుగా మనం చేసిన, ఆ బాధలను దేవుడు అనుమతించినా మనకు సహాయం చేసి మళ్ళా తిరిగి మనల్ని నడిపించాడు. కాబట్టి మనం ఎంతకాలం ఉంటాము అన్నది కాదు, ఎంతకాలం దేవుని కొరకు బ్రతికామన్నదే ముఖ్యం. కనుక ఈ పాపపు స్థితి నుండి ఆమె బయటపడింది, విస్తారముగా ప్రేమించింది కనుక దేవుడు ఆమెను క్షమించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా అన్న మనం వ్యతిరేకించాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ పాప వ్యాధి నుండి మనకు విడుదల ఎలా వచ్చిందని అంటే, యేసుక్రీస్తు ప్రభువు పడినటువంటి దెబ్బల చేత. చూసారా? ఆయన ఏం చేశాడంట? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు,
మన దోషాలన్నీ కూడా మరలా తిరిగి ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకేం కలుగుతుంది అన్నాడు? స్వస్థత కలుగుతుంది. స్వస్థత అంటే మీరు రోగాలు తగ్గిపోతాయి, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మీరు పొలాలు కొనుక్కుంటారు. ఇది కదమ్మా, ఇది కాదు. ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయని బైబిల్లో ఎక్కడ దేవుడు చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నీకున్న పాప రోగం నుండి విడుదలనిచ్చి, నీకు ఆ పాపం నుండి స్వస్థతనిచ్చి, నిన్ను పరిశుద్ధురాలుగా చేసేటువంటి స్థితి. అసలు మీరు ఆలోచిస్తున్నారు, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుకి పక్షవాయువు గలటువంటి తీసుకొచ్చారు. అక్కడిని తీసుకొస్తే ఆయన అన్నాడు కదా, ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నవే అన్నాడు. ఆ పక్కోడికి కోపం వచ్చేసింది, పాపాలు క్షమించడానికి నువ్వెవడవు, అటు అది ఇది అన్నారు. అప్పుడు ఆయన వాడంటే ఒకటే మాట అన్నాడు, పాపాలు క్షమించడం తేలిక, లేదంటే ఆ రోగం నుంచి స్వస్థపరచడం తేలిక? శుద్ధులము కాము గనక ఒకరి యొక్క పాపం తీయాలంటే మరొకరు పాపం లేని వాళ్ళే తీయాలి. పాపం ఉన్నవాడు తీయగలడా? తాగుబోతుడు వచ్చి ఎవరైనా తాగుడు మానేరా అన్నట్టు ఉంటుంది. మరి అంతే కదా. మరి తాగుబోతుడు వచ్చి నువ్వు తాగుడు మానేంటే ఎలా ఉంటుంది? ముందు నువ్వు మానేరా అంటాడు కదా. అంటాడంటే సహజంగా అంతే కదా. మరి అది సహజంగా జరిగేది అంతే కదా. అలాగే పాపమున్నవాడు మరొకరిని పాపము తీసేయరా అంటానికి హక్కేమీ లేదు, తీసే అవకాశమే లేదు. ఒకరి పాపం తీయాలంటే ఎవరు తీయాలి? పాపము లేని పరిశుద్ధుడైన దేవుడే తీయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనుక, పవిత్రుడు గనక, నిర్దోషి గనక ఆయన మన దోష శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. ఆయన మనందరి దోషమును ఆయన మీద మోపాడు తండ్రి. తద్వారా ఆయన ఏం చేశాడంటే మన సంకటాలన్నీ కూడా కుదిర్చాడు. ఆయన కుదిర్చాడు. లేదంటే మనం ఏమయ్యేవాళ్ళం అంటే ఇవన్నీ నీ మీదకి వస్తాయి అని అన్నాడు చూడు చేశారు దేవుడు, అక్కడికి పోయేవాళ్ళం. కనుక దావీదు గారికి ఇది అర్థమైంది. ఆయన ఏమన్నాడు? ప్రభువా, నువ్వు నా సంకటములన్నిటినీ కుదుర్చువాడవు, నా సంకటములన్నిటినీ నువ్వు కుదుర్చు. ఏంటి చెప్పినప్పటికీ నేను మొదటిదేంటి? ఆయనను స్తుతించాలి. రెండవది, ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు. మూడవది, ఆయన మన దోషములు క్షమించువాడు. తర్వాత నాలుగవది, సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు. ఐదో మాట మనం చదువుకుందాం. ఐదో మాట అక్కడే రాయబడి చూడండి అక్కడ ఐదో మాట ఏముంది అక్కడ? నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని రాయిపోయింది. ఏం చేస్తాడంటే ఆయన విమోచించువాడు. దేవుడు ఎలాంటి ఆయన? విమోచించువాడు. ఆయన విమోచన అంటే విడుదల కలిగించేవాడు. దేని నుండి ఆయనకి విడుదల మనకి అంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయము. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ఎక్కడి నుంచి విముక్తి మనకి విమోచన? ఎక్కడి నుండి మనకి విడుదల అంటే ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనకు విమోచన, మన పాపముల నుండి మనకు విమోచన. అది తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు భూమి మీదకి. దుష్టకాలము నుండి విమోచన. ఆయన విమోచించువాడు అన్నాడు. దావీదును విమోచించిన దేవుడే మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన విమోచించాడు, విడుదలనిచ్చాడు మనకి. ఆ తర్వాత అక్కడ ఉన్న మరొక మాట చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 19వ వచనం భాగం కూడా చూడండి ఒకసారి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు అన్నారు. అమూల్యమైన రక్తము అంటే అది కొనబడేది కాదు. వింటున్నారా? అది కొనబడేది కాదు, అది నిర్దోషమైనది, నిష్కలంకమైనది, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము అన్నాడు. క్రీస్తు రక్తము చేత మీరు ఏమయ్యారంటే విడుదల పొందారు, మీరు విమోచింపబడ్డారు.
ఆయన విమోచించేవాడు. దేవా, నన్ను మీరు ఏం చేశారు? విమోచించారు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచాడన్నాడు. విమోచించి కిరీటాన్ని ఇచ్చాడు, విమోచించి నిత్య జీవాన్ని ఇచ్చాడు. కనుక ఉన్నతమైనటువంటి స్థితిని దావీదు కనుగొన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు దుష్టకాలం నుండి మనకు విడుదలని కలగజేశాడు. ఆ తర్వాత ఆరో మాటగా ఇంకా ముగించేస్తాను. మరలా 6వ మాటగా అక్కడ మాట చదువుదాం. మరలా 5వ చరణంలో 103 చరణంలో, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని రాయబడింది. 6వ మాట ఏంటంటే, మేలుతో నీ హృదయమును తృప్తిపరచు దేవుడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచు దేవుడు. చాలా అద్భుతం ఇది. ఏంటంటే అక్కడ మనకు ఒక మంచి మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అన్నాడు. పక్షిరాజు యవ్వనం అని ఎందుకు పోల్చాడో తెలుసా? పక్షిరాజు అంటే తెలుసా మీకు? తెలుసు కదా, ఏగళ్ళు అంటాం కదా, తెలుగులో ఏమన్నారమ్మా? గ్రద్ద. కనుక అది పక్షిరాజు యొక్క లైఫ్, దాని యొక్క జీవితం సుమారుగా అది 40 సంవత్సరాలు బతుకుతుంది ఏంటండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు బతుకుతుంది. అది 40 సంవత్సరాల జీవితంలో అది ఆ వయసులో ఉన్నప్పుడు చాలా బాగా ఎగురుతుంది. దాని యొక్క నివాస స్థలం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? అది కొండల్లో, ఎత్తైన ప్రదేశాల్లో నివాసం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ నివాసం అది ఉండదు, ఎత్తైన ప్రదేశాల్లో ఉంటుంది. ఇది ఈ బ్రతుకు కాలంలో అది ప్రయాణం చేసి వయసు పెరిగే కొలది దానికి ఏమవుతుందంటే ఒళ్ళంతా ఈ రెక్కల్లో ఉన్నటువంటి ఏకలు ఎక్కువైపోయి, కోర్లు కూడా విపరీతంగా పెరిగిపోయి, దాని ఎదురున్నటువంటి ముక్కు కూడా బాగా పెరిగిపోయి అది ఏం చేస్తుందంటే బరువు అయిపోతుంది. ఆ బరువు అయినప్పుడు అది ఇంకా ఎగరలేనటువంటి స్థితికి మరలా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోద్ది, కొండ ప్రాంతానికి వెళ్ళిపోద్ది. ఆ ప్రాంతంలో పడి తన యొక్క ముక్కుతో తన ఒంట్లో ఉన్నటువంటి ఏకలన్నీ పీకేసుకుంటుందంట. దానికి అదే ఏం చేస్తుంది? ఏకలన్నీ పీకేసుకుంటుంది. ఈ గోర్లు కూడా బలవంతంగా ఆ రాళ్ళ మధ్యలో పెట్టి బలవంతంగా పీకేసుకుంటుందంట. ఈ ముక్కుని కూడా ఆ రాళ్ళతో పెట్టి కొట్టేసుకుని బాధేసుకుని ఆ ముక్కు కూడా ఇరిగిపోయేలా చేసుకుంటుందంట. ఇలా చేసుకునేటికి ఏకలన్నీ పీకేసుకుంటుంది, ఒళ్ళంతా రక్తాలు, గోర్లన్నీ పీకేసుకుంటుంది, అవి రక్తాలు. ఈ పళ్ళతోనూ ఈ యొక్క ముక్కును పట్టుకుని గట్టిగా కొండ ప్రాంతంలో పడి కొట్టేసుకుంటుంది, అది అవి రక్తాలు. ఈ రక్తాలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. ఏమీ తినకుండా అలాగే ఉండిపోద్దటండి కొన్నాళ్ళు. ఎవరు? పక్షిరాజు. బాగా వినాలి. అలాగే ఉండిపోయేటప్పటికి అది కొన్ని రోజులు అలా ఉపవాసం ఉండిపోయేటప్పటికి మరలా నెమ్మదిగా మళ్ళీ కొత్త ఏకలు రావటం, గోళ్ళు మళ్ళీ నెమ్మదిగా పెరగటం, మరలా ముక్కు కూడా మంచి పదునుగా చక్కగా మరలా సూటిగా అది మరలా రావటం, మరలా తయారైపోతుంది. చూసారా? 40 సంవత్సరాలు సుమారుగా వచ్చేటప్పటికి మరలా అది ఎదిగి మళ్ళీ ఫలించి మళ్ళీ ఒక క్రొత్త ఉజ్జీవాన్ని తెచ్చుకొని, ఒక యవనుడుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా అది తయారై మరలా అక్కడి నుంచి మరలా విహరించుకుంటూ వెళ్ళిపోతుందట. 40 సంవత్సరాలు సుమారుగా వచ్చిన తర్వాత ఆ తర్వాత మరలా దగ్గర 30 సంవత్సరాలు బతుకుతుందంటే అలాగే. అందుకే దేవుడు ఏం చేశాడంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు అన్నాడు కదా. మీరు బాగా ఆలోచించాలి. 40 సంవత్సరాలు సుమారుగా అది పెరిగిన తర్వాత ఆ రెక్కలను తీసుకుంటుంది, పొడుచుకుంటుంది, గోళ్ళు గీకేస్తూ ఉంటుంది, భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉంటుంది. అయినా అలాగే ఉంటుంది అది. అంటే మన జీవితాలలో, మన బాధల్లో, మన కష్టాల్లో కూడా అది ఎలాగైతే ఆ ఏకలన్నీ పీకేసుకొని రక్తకలవరం అయిపోతుందో మన జీవితంలో అలాంటి శ్రమలు, హింసలు, బాధలు కూడా ఎదురవుతాయి. అంటున్నారా? అలాంటి బాధలు, హింసలు కూడా ఎదురవుతాయి. వాటిని అన్నిటిని తట్టుకుని భరించగలిగేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. అది ఎలాగైతే ఓర్చుకుందో మనం అలాగే ఓర్చుకోగలగాలి. ఆ తర్వాత దేవుడు దాన్ని ఎలాగైతే తిరిగి మరలా ఒక మంచి ఉద్యోగాన్ని దానికి ఇచ్చాడో
ఆ తర్వాత మరలా మనకు అలాంటి స్థితి కలుగుతుంది. అక్కడ అంటున్నాడు కదా, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు అన్నాడు. పక్షిరాజుని గురించి 2 మాటలు చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం బడి ఆకాశ వీధికి ఎక్కునా అని రాయబడింది. అంటే ఏంటి? అది ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? అది ఆకాశ వీధిలో ఉంటుంది. దాని గూడు ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? అక్కడ కింద రాయబడి చూడండి, తన గూడు ఎత్తైన చోటున కట్టుకునునా అన్నది. అంటే ఇక్కడ ఏమంటాడంటే, నీ మాట విని పక్షిరాజు ఆకాశంలో కట్టుకుందా అని అడుగుతున్నాడు దేవుడు యోబు గారిని. అంటే దాని నివాసం ఎక్కడ ఉంటుందంటే ఎత్తైన, చాలా తెలివిగా ఉంటుందండి. ఇది ఎత్తైన ప్రాంతాల్లో ఉంటుంది, చాలా తెలివిగా ఉంటుంది. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 కూడా చదవండి. యెషయా గ్రంథము 40:31. రాజువలే రెక్కలు చాచి పైకి ఎగురుదురు అని రాయబడి చూడండి. అక్కడ వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, పడిపోరు ఇక అన్నాడు. అంటే అది అలసిపోదు, సొమ్మసిల్లదు, పక్షిరాజు అని రాయబడింది కదా అక్కడ. రెక్కలు చాపి ఎలా ఎగురుతుందో అలా మీరు ఎగురుతారు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అది రెక్కలు చాపి ఎలాగైతే మరలా ఒక యవనస్తుడి వల్లే పరిగెడుతుందో, దేవుని మీద ఆధారపడితే అలాంటి వారు నూతన బలాన్ని తెచ్చుకుంటారు. ఎలాగా అంటే ఆ బాధలను, ఆ కష్టాలను, ఆ కన్నీళ్లను అనుభవిస్తేనే దేవుడు మరొక సంతోషకరమైన అనుభవాలు మనకి ఇస్తాడు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఒకటి మనకి కీడు అని అనిపించింది, అది బాధగా ఉంది అనుకున్నప్పుడు దాని తర్వాత దేవుడు మేలునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆ తర్వాత మనం ఆ సంతోషాన్ని అనుభవిస్తాం. ఇంత శోధన నా జీవితంలోకి వచ్చింది ఏంటి, ఇంత కష్టం నాకు వచ్చింది ఏంటి ప్రభువా, నేను ఎలా బ్రతకాలనైనా అని మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం. కానీ దాని వెనక దేవుడు తప్పకుండా మేలును దాచి ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా దేవుడు మేలు దాచి ఉంచుతాడు. ఆ మేలును మనం అనుభవిస్తాం. అది నూతన బలం అన్నాడు దాన్ని. అంతేకాదు, దేవుడు ఆ పక్షిరాజుతో పోల్చి మాట్లాడుతున్న మాటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. అసలు ఎంత అద్భుతం తెలిసండి అన్నమాట. నేను చదివి చక్కగా మీకు చెప్తాను చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు అని రాయబడింది. పక్షిరాజు ఏం చేస్తాడంటే తన గూడును రేపేస్తాడు. అది పిల్లలను పెట్టేటప్పుడు మంచి గూడు పెడుతుందంటండి. అది మొత్తం చిన్న చిన్న కర్రలు లాంటివి, పుల్లల లాంటివి అన్నీ పట్టుకొస్తుందంటండి. అన్నీ పట్టుకొచ్చేది కట్టి, ఆ తర్వాత దానిపైన ఒక మెత్తటి పరుపులాగా ఉండేటట్టుగా. మీరు ఎప్పుడైనా గమనించారులే చూడండి, పక్షులను పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. అది పట్టుకెళ్ళి చాలా చక్కగా వేస్తుందంటండి. వేసిన తర్వాత అది ఒక పొర, పై పొర ఏం చేస్తుందంటే సీసా పెంకులు, ముళ్ళ కంచెలు పట్టుకొస్తుందంటండి. అవన్నీ పట్టుకొచ్చి మళ్ళీ ఇంకో పొర పడుతుందంటండి. దానిపైన మళ్ళా మెత్తగా ఉండేటువంటి దూది, మెత్తగా ఉండేటువంటి ఆకులు, ఇవన్నీ తీసుకొచ్చి దానిపైన పెడుతుందంటండి. వాటి పైన పెడుతుందంటండి పిల్లల్ని. వాటి పైన పిల్లలను పెట్టిన తర్వాత ఆ పిల్లలన్నీ కూడా పొదిగిన తర్వాత అవి కొంచెం రెక్కలు వచ్చి బాగుండేదాకా ఉంచుతుంది. ఆ తర్వాత ఈ పిల్లలు కొంచెం ఎదిగిని అనుకున్నా కానీ అది ఏం చేస్తుందంటే పైన మెత్తటి పరుపులాగా ఉంది కదా పొలాల మధ్య, ఆ పైకి ఆ పరుపులాగా ఉన్నదంతా కూడా తీసేసి కింద పడేస్తుందంటే, ఆ మెత్తగా ఉన్నదంతా కూడా తీసేసి కింద పడేస్తుందంట. దాని కింద ఏమున్నాయి? ముళ్ళు ఉన్నాయి, సీసా పెంకులు ఉన్నాయి, రకరకాల పట్టుకొచ్చి పెట్టింది కదా అది. ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే అవి తీసి కింద పడేసేసి పిల్లల్నేమో వదిలేసి వెళ్ళిపోద్దంట. ఇప్పుడు ఎవరికన్నా చూసినోడికి ఏమనిపిస్తుంది? ఇంత కఠినమైనటువంటి తల్లి, ఇలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా అనిపిస్తుంది కదా మనకి. నిజంగా అన్ని పక్కన పడేసేటప్పటికి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈ పిల్ల పక్షులు ఏం చేస్తాయంటే, ఇందులో ఈ పైన అంతకుముందు ఎలా ఉండేదంటే మెత్తగా ఉండేది, అమ్మ ఆహారం పట్టుకొచ్చి పెట్టేది. అమ్మ ఏం చేసేది? ఆహారం పట్టుకొచ్చి పెట్టేది, బాగా తిని చక్కగా బొజ్జునేవి అందులో
ఎందులో? అందులో బజ్జునేవి. మరి ఇంత బాగుంది, ఇప్పుడు సుఖంగా ఉంది, హాయిగా ఉంది. ఇప్పుడు ఏమైంది? కింద పరుపు పోయింది, అమ్మ కనపట్టలేదు, అన్నం లేదు, కడుపు మాడిపోతుంది, కింద ఏమో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? అవి ఈ బాధ పడలేక అలా ఎగిరియాలి. ఇలాగే కదులుతుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆకలేస్తుందో పక్కన ఆహారం తెచ్చుకోవాలి. కదలలేక మెదలలేక అవి కుంచుకుంటూ మొత్తం మీద అక్కడి నుంచి ఒక్కొక్కటి ఎగురుతూ ఎత్తైన కొండ మీద పెడుతుంది కదా. ఆ గాల్లోకి ఎగురుకుంటా భూమి మీద పడిపోయేలాగా వచ్చేసాయి. అర్థమైంది? ఇప్పుడు భూమి మీదకి పడిపోయేటప్పటికి వచ్చేసేలాగా వచ్చేస్తే అక్కడ రాయమని చూడండి. ఇప్పుడు 11వ వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. అల్లాడడం ఏంటి? మరలా గూడు రేపింది కదా. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు తల్లి, విన్నారా? ఎక్కడుందో తెలియదు తల్లి. కానీ తన పిల్ల పడిపోతుందనగానే కింద నుంచి వచ్చి అలాగ రెక్కల చాచి భూమి మీద ఆ బిడ్డకు దెబ్బ తగలకుండా ఆ పిల్లల్ని పట్టుకొని మరలా తీసుకెళ్ళి గూళ్ళో పెడుతుందంటే మీకు అర్థమవుతుందమ్మా. కానీ తల్లి పక్షి ఏం చేస్తుంది? ఇప్పుడు కనిపెడుతుంది. ఇవి పైకి వచ్చినాయా రాలేదా, పైనుంచి కింద పడ్డాయా లేదా, ఎక్కడెక్కడ పడుతున్నాయి ఇవనుకుని ఏది పడుతుందో దాన్ని చూసుకోవడం, అలాగొచ్చి దాన్ని రెక్కల కింద చాపి దాన్ని పట్టుకోవడం, తీసుకెళ్ళి మళ్ళా గోల్లో పెట్టడం. అమ్మాయ మా అమ్మ వచ్చింది ఎంత బాగుందో అనుకునే లోపే మళ్ళీ ముళ్ళకంపలో పెట్టింది పట్టుకెళ్ళి. మా అమ్మ వచ్చింది నాకు బాగుంది అనుకునే లోపే ముళ్ళకంపలో పెట్టింది. మళ్ళీ నా చూసుకుంటే కింద ఉండి అయ్యో బాబో మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టింది ఏంట్రా బాబా, అన్నం పెడుతుంది అనుకుంటే పెట్టకుండా తోలేస్తుంది ఏంటి? అప్పుడు అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు ఏం చేస్తుందంటది? మోస్తుంది. ఇలా ఎప్పుడు దాకా తెస్తుందో తెలుసా? అవి ఎగిరే వరకు అవి ఆహారాన్ని సంపాదించుకునే వరకు, పడిపోకుండా కాపాడడం, తీసుకెళ్ళి పైన ఎట్టడం, పడిపోకుండా కాపాడడం, మళ్ళీ తీసుకెళ్ళి పైన ఎట్టడం. అవి వాటంతటా అవి ఎగిరి ఆహారం సంపాదించుకునే వరకు కూడా అవి రెక్కలు చాపాను. దేవుడు అంటున్నాడు, యెహోవా వానిని నడిపించును. ఏం చేస్తాడంటే ఆయన? వానిని నడిపించును. అంటే ఏం చేస్తాడంటే, ఒక తల్లి పక్షిని మనము దేవుడిగా చూడండి. మీరు తల్లి పక్షిని దేవునిగా చూడండి. దేవుడు మనకి మంచి ఆహారాన్ని ఇచ్చి, మంచి గూడునిచ్చి, అన్నిటినీ సమృద్ధిగా ఇస్తే మనం తినడం అలవాటు చేసుకున్నాం. మనంతటా మనం కష్టపడే పరిస్థితులు లేవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తిరిగి మరలా గూడును రేపేశాడు. రేపేయడం అంటే ఎక్కడ లేని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చి పడిపోయి సోమరి ఎంత బాగా చెప్తారు, సూపర్. సోమరి అన్నాడంటే వాడు చేసే పని ఏంటంటే ఏం లేదు, తింటాం, పడుకుంటాం. అమ్మ పట్టుకొచ్చేస్తుంది. తాగుబోతాడు చూడండి, రోజు తాగేసి పడుకుంటాడు అనుకుంటాడికి. రోజు పట్టుకొచ్చి పెడతా ఉంటాడు. ఏం చేస్తాడు? తాగడం, మళ్ళీ పడుకుంటాం, తింటాం, మళ్ళీ పడుకుంటాం. 2 పని ఉంటుందా? కాబట్టి సోమరి అనంటే వాడు అలాగే ఉంటే వాడికి ఆహారం తినే ఆ అలవాటే తప్ప కష్టపడి సంపాదించుకునే తత్వము ఉండదు. కనుకనే దేవుడు అంటున్నాడు దానికి గూడు రేపాడు, ఆహారం సంపాదించుకునే విధానం నేర్పాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో శ్రమలని, కష్టాలని కూడా అనుమతిస్తాడు. అపవాదికి కూడా చోటిస్తాడు. చాలా బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎన్ని బాధలు పడినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇక్కడ పడిపోయాను, నా పని అయిపోయింది, ఇక నేను బతకను అనుకునే సమయంలో దేవుడు తన రెక్కలు చాపి అలా మనల్ని పట్టుకొని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడు? మళ్ళా గూళ్ళో పెడుతున్నాడు. నాయనా నీకు తినడం వచ్చింది కానీ ఎగరడం రాలేదు, నువ్వు ఎగిరే వరకు నేను నిన్ను వదలనని పడగొట్టేది ఆయనే, మళ్ళా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టేది కూడా ఆయనే. మనం అర్థం చేసుకోవాలి, ఈ బాధలని నాకేనా, ఈ కష్టాలని నాకేనా, నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, రెక్కలు చాపి పక్షిరాజు వల్లే నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడతావు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు ఆందోళన చెందుతున్నావు? గూడు చెదరగొట్టింది నేనే, కానీ తిరిగి మళ్ళీ అక్కడ చేర్చేది కూడా నేనే. ఎందుకో తెలుసా? నువ్వు తర్ఫీదును అందాలి, నువ్వు బాగా ఎగరడం నేర్చుకోవాలి, నువ్వు బాగా ఆహారాన్ని సంపాదించడం
నేర్చుకోవాలి. అందుకే చూడండి, మనకి కడుపులో నొప్పి అన్నాం అనుకో, ఏంటో నొప్పి అండి నీకో అంటాం. అర్థమవుతుందా? ఎందుకు ఆ నొప్పి నీకు తెలియదు కాబట్టి. నీకు కూడా కడుపు నొప్పి వస్తే ఎక్కడ వస్తుంది నొప్పి? బొడ్డు దగ్గర వస్తుంది. గొడగొడ అంటుందా? చెప్పు. అదో రకంగా డమ్ అంటుంది అంటే చెప్తుంది. డమ్ అంటుందా? ఈ కడుపులోంచి బలక్ అంటుందా? వచ్చినట్టు ఉంటుందా అంటే అలాగే ఉంటుంది. నాకు కూడా అలాగే వచ్చింది, ఏం పర్లేదు, బెల్ల వేసుకుంటే తగ్గిపోద్ది, నువ్వేం కంగారు పడకు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు బాగా చూసారా, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏ నొప్పి లేదనుకోండి, ఏమంటావు? ఎప్పుడు చూసినా నొప్పి అంటాడు. నీకు నొప్పి లేదు కాబట్టి. ఆ నొప్పి నీకుంటే ఏమవుతుంది? ఓహో, నొప్పిలా ఉంటుందన్న సంగతి నీకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు అలా బాధపడుతున్నావు, నువ్వు అలా ఇబ్బంది పడుతున్నావు, నేను రెక్కలు చాచి నీ దగ్గర ఉన్నాను. నేను నువ్వెక్కడ పడిపోతున్నా నేను ఏం చేస్తున్నాను? నిన్ను పట్టుకుంటున్నాను, తిరిగి మళ్ళీ నిన్ను పెడుతున్నాను అక్కడ. నువ్వన్నీ తెలుసుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. దుష్ట ప్రపంచంలో ఉన్నావు, పరిశుద్ధులుగా మీరు బ్రతకాలి. అలా బ్రతకాలంటే నేను చేసిన ఉపకారాలు మీరు మర్చిపోకూడదు. అలా జీవించాలంటే నన్ను స్తుతించడం మీరు అలవాటు చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఫస్ట్ ఆ పిల్లపక్షి ఏమనుకుంటుంది? మా అమ్మ చాలా కఠినమైంది, మా అమ్మ అసలు మంచిది కాదు, అన్నం పెట్టినట్టే పెట్టి బయటికి గెంటేసింది, ముళ్ళ కంపలెట్టి గుచ్చేసింది, అసలు ఇది అమ్మేనా అని అనుకుని ఉంటుంది కదా. కానీ తర్వాత ఎగరడం వచ్చింది, ఆహారం సంపాదించుకోవడం వచ్చింది. అప్పుడు ఏమనుకుంటుంది? ఆ రోజు కనుక మా అమ్మ ఇలా బయటికి గెట్టకుండా ఉంటే నేను ఇందులోనే ఉండేలాగా అయిపోయి నాశనం అయిపోదును, ఇప్పుడు నా అంతటి నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అనే ఆలోచన వచ్చింది. దేవుడు అదే నేర్పుతున్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి, మనం ఆలోచించాలి, దేవుని గురించి శ్రద్ధగా వెతకాలి. ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో మనము ఆత్మీయ అభివృద్ధిని కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటాడు. కంగారు పడిపోయి అయ్యో బాబు అనుకోకుండా దావీదుని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన రెక్కల చాపి మనకు సహాయకుడిగా ఉన్నాడు. నేను మోస్తున్నాను మిమ్మల్ని అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప చేత దుష్టకాలం నుండి విమోచించాడు. క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరించాడు. అంతేకాదు మనల్ని స్వస్థపరిచాడు, మనను పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. కనుక 6 విషయాలు జ్ఞాపకం చేశాను. మన జీవితంలో మనం ఆయన్ను స్తుతించాలి, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు, ఆయన మన దోషాలను క్షమించే దేవుడు, మన సంకటాలను కుదిర్చేవాడు, మనల్ని విమోచించే దేవుడు, మనల్ని మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, మనం ధన్యులం. కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి తిరిగి మరలా మీ ప్రియమైనటువంటి మీ బిడ్డల మధ్యలో మీ నామాన్ని స్తుతించుటకు మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామాన్ని బట్టి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి నువ్వు గొప్ప దేవుడు అని తన ప్రాణంతో మాట్లాడుకుంటూ దేవా మీకు స్తోత్రాలని చెప్పుకుంటూ మీదుట చక్కగా బ్రతికి మాకు మాదిరిగా ఉండిన దైవజనుడైన దావీదుని బట్టి స్తోత్రాలు నాయన. ఎన్నో విషయాలు వారి ద్వారా ఈరోజు మేము నేర్చుకోగలిగాం. మా విమోచకుడు మీరు, మా రక్షకుడు మీరు. మేము మీ మేలును మర్చిపోకుండా ప్రభా మా కుమారులకు కూడా నేర్పి తండ్రి మిమ్మల్ని ఘనపరచినట్లుగా మీ సహాయం అందించండి తండ్రి. మేము పడిపోకుండా మాకు అనేక విషయాలు నేర్పుతూ వచ్చారు. పక్షిరాజు రెక్కలు చాపినట్లుగా ప్రభా మా ఎదుట మీరు రెక్కలు చాపి మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని పోషించి మాకు నేర్పించి మాకు మాదిరిగా ఉండి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు. రాత్రి తండ్రి వారి సహోదరి మహిమని ప్రభ ఏడుకొండలు ప్రభ వారికి ఇచ్చినటువంటి కుమారులు ప్రభ సువర్తరాజు మహిమరాజు కొరకు స్తోత్రములు, కుమార్తె పద్మజ కొరకు స్తోత్రములు. ప్రభా వారి కుటుంబంలో ఎన్నో మేలులు మీరు చేశారు. అనేక విషయాలలో ప్రభా అపవాది శోధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నప్పటికీ
మీ సహాయమును అందించి మీ మేలుతో తృప్తిపరచి మిమ్మల్ని స్తుతించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ మాటలు విన్న ప్రతి వారిని మీరు బలపరచండి. సంఘమును ప్రభు ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచండి. వాడకట్టు ప్రజలను ఆశీర్వదించండి. దైవికమైన అనుభవాలు మధ్య క్రీస్తు యొక్క ప్రేమను కనుగొనగలిగే మంచి మనస్సు మీరు అనుగ్రహించమని మీ సహాయం అందించమని కోరుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.